దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన వాక్య భాగము మత్తయి సువార్త 8వ అధ్యాయంలో రాయబడినటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాము. అక్కడ ప్రభుల వారు ఒక యవనస్తుని వచ్చి నన్ను వెంబడించు అని చెప్పినప్పుడు ఆయన చెప్పినటువంటి ప్రత్యుత్తరం ఏంటంటే, నా తండ్రి చనిపోయాడు, ఆయనను పాతి పెట్టుకోనిమ్ము అని చెప్పి కుటుంబ బాధ్యతలు, ఆ లోకానుసారమైనటువంటి విషయాలు ఆయనకి ప్రత్యుత్తరం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాము. ప్రభు అంటాడు కదా, అప్పుడు మృతులను పాతి పెట్టుకోనిమ్ము అంటాడు. అంటే ఆత్మీయంగా మనం ఎప్పుడైతే చనిపోతామో శరీర కార్యాలను నిర్వర్తించడానికి ఇష్టపడేటువంటి వారిగా ఉంటాం. ఆత్మీయంగా మనం ఎప్పుడైతే సజీవంగా ఉంటామో అప్పుడు దేవుని మాటకు లోబడేటువంటి వారిగా, దేవుని రాజ్య విషయాలు మొట్టమొదటిగా చేసేటువంటి వారిగా ఉంటాం. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అక్కడ చనిపోయిన వారిని పాతి పెట్టుకోకూడదంటే అది ఆ సమాధి కార్యక్రమాలు చేయకూడదని ప్రభు ఉద్దేశం కాదు. కానీ ఈ లోకంలో ఉండేటువంటి విషయాలు తర్వాత మొట్టమొదటిగా దేవుని యొక్క రాజ్య సంబంధమైనటువంటి విషయాలకి ప్రాముఖ్యత ఇవ్వమని ఒక అర్థం. అనేక మార్లు దేవుడు కూడా మనకు అట్లాంటి యొక్క పిలుపునిచ్చినప్పుడు, ఆయన విషయాలు చేయడానికి మనల్ని ఏర్పరచుకొని మనకు పిలుపునిచ్చినప్పుడు మనం ఎట్లాంటి సాకులు చెప్పేటువంటి వారిగా ఉన్నాం. శాశ్వతమైన దాన్ని ఎంచుకునేటువంటి వారిగా ఉంటున్నామా? ఆ శాశ్వతమైన దాన్ని బట్టి శాశ్వతమైనటువంటి విషయాలని మనము తృణీకరించేటువంటి వారిగా మనం ఉంటున్నామా? మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకే దేవుడు చెప్తున్నాడు కదా, ఆత్మీయంగా చనిపోయినటువంటి వారు శరీర కార్యాలు నిర్వర్తించడానికి, లోకానుసారమైనటువంటి విషయాలు నిర్వర్తించడానికే ఇష్టపడతారు. ఎవరైతే సజీవంగా ఉంటారో, ఎవరైతే దేవుడికి నమ్మకంగా ఉంటారో వారు మాత్రమే దేవుని మాటకు లోబడి దేవుని రాజ్య సంబంధులుగా, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టేటువంటి వారిగా వాళ్ళు ఉండడానికి ఇష్టపడేటువంటి వారిగా ఉంటారు. ఈరోజు ఏ గుంపులో మనం ఉన్నాం? మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. దేవుడి ఇచ్చిన మాట మనకు ఆశీర్వాదకరంగా చేయను గాక. ఆమేన్.